బంగారం మాట వినిపిస్తే చాలు టక్కున అటువైపు చెవులు రిక్కిస్తారు ఆడాళ్ళు. నగల దుకాణానికి వెళ్ళడం అంటే వాళ్ళకు భలే సరదా. కొంటామా కొనమా పక్కన పెడితే జ్యువెలరీ షాప్కి వెళ్తున్నామంటే చాలు వారి మొహం 100 వాట్స్ బల్బులా వెలిగిపోతుంది. కోర్స్ పలానా వస్తువు కొనాలని ముందే డిసైడ్ అయ్యే వెళ్తారనుకోండి. అయినా సరే షోరూమ్ దగ్గరికి వెళ్ళగానే పట్టలేని సంతోషం కనిపిస్తోంది వారి మొహాల్లో. షాప్లో అడుగుపెట్టాక అక్కడి వాళ్ళు ఎస్ మేమ్ అనగానే తామేం కొనేందుకు వచ్చింది చెప్తారు. కానీ చూపులు మాత్రం షోకేసుల్లో వేలాడే రకరకాల ఆభరణాలపైనే. పెద్ద పెద్ద నగల్ని చూసి అబ్బా ఇది ఎంత బాగుందో, ఆ నెక్లెస్ చూడు, ఈ కాసుల పేర చూడు. భర్తతో కలిసి వెళ్తే ఏమండి ఆ వడ్డానం చూడండి, అబ్బా మనం ఎప్పుడైనా కొంటామండి, ఇవే మాటలు. అరే ఈ వంకీలు భలే ఉన్నాయే, ఎన్ని గ్రాములుంటాయి, ధర ఎంత, ఇలా అడుగుతూనే ఉంటారు. అంతేనా, అసలు కొనాల్సింది ఏ ముక్కు పొడకో చెవిదిద్దులో లేక రింగో అయినా ముందు అక్కడున్న వాటిలో ఏది బాగా నచ్చిందో ఆ వస్తువు చూపించమంటారు. బాబు ఆ కాసుల పేర తీసుకురా, అలాగే ఆ లాంగ్ చైన్, ఇదిగో బాబు ఈ దుద్దుల ట్రే ఇవ్వోసారి. ఇలా వారి కోరికల చిట్టా చూస్తే నవ్వొస్తుంది ఎవరికైనా. సేల్స్మెన్ ఏమో ముందు ఏదో ఓ జ్యువెలరీ ఇచ్చి వెంటనే వాటర్ బాటిల్స్ తీసుకురావాలని అసిస్టెంట్ని పురమాయిస్తాడు. ఆ వెంటనే మ్యామ్ టీ కాఫీ ఏం తీసుకుంటారు, టీ అని భర్త అంటుండగానే ఇంట్లో ఎప్పుడూ తాగేదే కదండి, బాబు కాఫీ తీసుకురా అంటుంది. కాఫీ తాగుతూ జిగేల్ అనే నగల్ని చూస్తూ మనసారా ఆస్వాదిస్తుంటే సేల్స్మెన్ సార్ సాఫ్ట్వేరా అంటూ ఎక్స్పెక్టేషన్స్ కోసం మాట గలుపుతాడు. ఎస్ అనగానే అబ్బో వీళ్ళు పెద్ద కస్టమర్లు అనుకొని అడిగినవన్నీ కాదు లేదనకుండా తెచ్చి చూపిస్తుంటాడు. తెచ్చిందే తడవు నగల్ని మెడలో వేసుకొని అద్దంలో చూసుకుంటూ తెగ మురిసిపోతుంటారు ఆడాళ్ళు. అబ్బా ఇది ఎంత బాగుందో చూడండి అనగానే భర్త లోపల ఏమనుకున్నా పైకి మాత్రం ఓ సూపర్ అంటూ ఆశ పెంచుతాడు. అలా ఒకటి ట్రై చేస్తూనే వారి కళ్ళు షోకేస్లో ఉన్న అన్ని నగలపైకి వెళ్తాయి. ఏది నచ్చితే దాన్ని తెప్పించుకోవడం, ట్రై చేసి చూడడం, వాటిపై భర్తకు తీయని కబుర్లు చెప్పడం, వాటిని పెట్టుకొని ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఫంక్షన్లకు వెళ్తే రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఏమంటారు, ఇలాంటి కబుర్లు చెప్తూ మొగుళ్లను ఊహాలోకంలోకి దింపి విహరిస్తుంటారు. మధ్యలో సేల్స్మెన్ మ్యామ్ ఇది తీసేయాలా అనగానే లేదు పక్కన పెట్టు అంటూ తీసుకునేదేదో డిసైడ్ అవ్వకుండానే 4-5 సెలెక్ట్ చేస్తారు. అప్పటికే గంటలు గడిచిపోతుంటాయి. మధ్యలో మొగుళ్ళకు చిరాకొచ్చి అబ్బా ఇంకా ఎంతసేపు అనగానే ఏంటండి ఇదేమన్నా సూపర్ మార్కెట్టా మాటిమాటికి వచ్చేందుకు, ఉండండి అంటూ కూర్చోబెడతారు. అలా 2-3 గంటలయ్యాక ఆ భర్తకు గుర్తొస్తుంది అసలు మనం వచ్చింది ఏం కొనటానికి, నువ్వు చూస్తోందేంటి అని భార్య చెవిలో ఓ క్వశ్చన్ మార్క్ వదులుతాడు. దానికి ఆవిడ ఏమండి మళ్ళీ మళ్ళీ కొంటారా ఏంటి, ఈ నెక్లెస్ కొందామండి, పోనీ ఆ కాసుల పేరా, లేదంటే ఈ వడ్డానం, కనీసం ఈ వంకి, ఒక్కసారి ఆలోచించండి, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదండి, ఎలాగూ గోల్డ్ ఇన్వెస్ట్మెంటే కదా. ఇలా మాయమాటలు చెప్పి బుట్టలో పడేస్తారు. ముక్కు పుడకో చెవుదుద్దులో కొనేందుకు తీసుకెళ్ళి కబుర్లు చెప్పి లక్షల్లో బిల్లు చేస్తారు. ఇంకో రకం ఆడాళ్ళుంటారు, భర్త ససేమిరా అన్నా అలిగి మరీ కొనిపించుకుంటారు. మరికొందరేమో చేసేదేం లేక ముందనుకున్న ముక్కు పుడకో దుద్దులో కొనుక్కొని మూతు ముడుచుకొని తిరిగెళ్తారు. ఇంకొందరేమో ఇంట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకొని నచ్చిన నగలన్నీ చూస్తారు కానీ అవసరమైనవే కొంటారు. మరో రకం ఉంటారే, వాళ్ళు సేల్స్మెన్ దృష్టిలో కంత్రీలు. సరదాగా జ్యువెలరీ షాప్లోకి వెళ్తుంటారు, విండో షాపింగ్ అంటుంటామే అలాంటిదే. కానీ 2-3 గంటల పాటు టీలు కాఫీలు తాగుతూ అన్ని రకాల నగల్ని 1కి 10 సార్లు వేసుకొని బంగారంపై మోజుని షాపులోనే తీర్చుకుంటారు. ఇలాంటి వారిలో మొహమాటస్తులు ఏదో చిన్న రింగ్ తీసుకుంటే కొందరేమో ఏమీ కొనకుండానే వెళ్ళిపోతారు. వారి వెంట వెళ్ళిన మగాళ్ళు అరే ఇంతసేపు ఇన్ని చూశారు, కనీసం ఓ చైన్ అయినా కొనకపోతే షాప్ వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఒకటి తీసుకో అన్నా కానీ ఏంటి అనుకునేది మీరు రండి అంటూ లాక్కెళ్తారు. ఈ ఆడాళ్ళు మారర్రా బాబు అనుకోవడం మగాళ్ళ వంతు అవుతుంది. అదండి జ్యువెలరీ షాప్లకు వెళ్ళే లేడీస్ చేసే పని.